బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓ వసుదేవతలారా, మీరందరూ ఎందుకు దుఃఖిస్తున్నారు అని ప్రశ్నించింది. అప్పుడు వారు ఓ గంగామాత, మా స్వయంకృత అపరాధం వల్ల వశిష్ఠ మహర్షి మాకందరికీ మనుష్యలోకంలో జన్మించమని శాపం ఇచ్చారు. ఇక మేము భూలోకంలో పుట్టవలసి ఉంటుంది. అందువల్ల నువ్వు నీ సూక్ష్మ రూపాన్ని విడిచిపెట్టి స్థూలమైన స్త్రీ రూపాన్ని ధరించి మాకందరికీ జన్మనివ్వలసిందిగా మేము కోరుకున్నాం. నీకు తప్ప ఇతరులకు మేము పిల్లలుగా పుట్టలేం. నీకు తెలిసినట్టుగా మహాపిషుడు ప్రతీపుడి కుమారుడై శంతన నామధేయంలో జన్మించబోతున్నాడు. ఆ పైన మీ ఇద్దరికీ వివాహం జరుగుతుంది. భూలోక అవతారణానికి, అక్కడ వాతావరణానికి కూడా నువ్వు శంతనుడే కారణం కాగలరు. అందువల్ల నువ్వు మా ప్రార్థనను అంగీకరించు తల్లి అన్నారు. ఇది కథ. దీన్ని బాగా తెలుసుకోవాలి మీరు. గంగకు శంతనుడికి సంబంధం ఏమిటంటే ఇదే. శంతనుడు ఎవరు, గంగ ఎవరు, ఈ పుత్రులు ఎవరు, ఈ వసువులు, ఈ మూల కథ మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. గంగాదేవి తనకు మహావిష్ణుడిపై ఎందుకు మనస్సు కలిగిందో తెలుసుకొని సంతోషించింది. ఓ ఎందుకే కాబోలు అనుకుంది. ఆ వసువులు ప్రార్థనను మన్నించి మీ కోరిక ప్రకారమే జరుగుతుందని వాగ్దానం చేసింది. వసువులు ఎంతో సంతోషించి గంగాదేవిలా స్తుతించారు. గంగా మార్గమాశ్రయే తుంగ వైభవం, గంగా మార్గమాశ్రయే తుంగ వైభవం, గంగా మార్గమాశ్రయే తుంగ వైభవం, గంగా మార్గమాశ్రయే తుంగ వైభవం, సాంఘధర్మ సిద్ధయే భంగ గౌరవం, సాంగధర్మ సిద్ధయే భంగ గౌరవం, సాంఘధర్మ సిద్ధయే భంగ గౌరవం, సాంగధర్మ సిద్ధయే భంగ గౌరవం, గంగా మార్గమాశ్రయే తుంగ వైభవం, సాంగధర్మ సిద్ధయే భంగ గౌరవం, విధికమండలోదితం హరిపదాబ్జ సంగతం, విధికమండలోదితం హరిపదాబ్జ సంగతం, విధికమండలోదితం హరిపదాబ్జ సంగతం, విధికమండలోదితం హరిపదాబ్జ సంగతం, స్వర్గలోక విశ్రుతం చాంతరిక్ష నిశ్రుతం, స్వర్గలోక విస్తృతం చాంతరిక్ష నిశ్రుతం, శివజటాగ్రలంబితం శైలగర్భపూరితం, శివజటాగ్రలంబితం శైలగర్భపూరితం, శివజటాగ్రలంబితం శైలగర్భపూరితం, శివజటాగ్రలంబితం శైలగర్భపూరితం, అత హిమాద్రిశృంగకం గోత్రికా ప్రకాశితం, అథ హిమాద్రిశృంగకం గోత్రికా ప్రకాశితం, అథ హిమాద్రిశృంగకం గోత్రికా ప్రకాశితం, గంగా మార్గమాశ్రయే తుంగ వైభవం, సాంగధర్మ సిద్ధయే భంగ గౌరవం, గంగా మార్గమాశ్రయే తుంగ వైభవం, సాంగధర్మ సిద్ధయే భంగ గౌరవం,
అత వృషీకేశతో హరిహర ద్వారతో అథ ఋషికేశతో హరిహరద్వారతో యత్ప్రయాగే ద్విధ యతిగాం చాతలం యత్ప్రయాగే ద్విధాయాతిగాంచాతలం యత్ప్రయాగే ద్విధ యతిగాం చాలతం యత్ప్రయాగే ద్విధా యతిగాం చాలితం. అత భువి శ్రీమగో కాశికా నాయక అథ భువి శ్రీమగా కాశికా నాయక అత భువి శ్రీమగా కాశికా నాయక అథ భువి శ్రీమహాకాశికా నాయక శ్రీపదాలంబనం వైద్యనాథాశ్రయం శ్రీపదాలంబనం లంబనం వైద్యనాథాశ్రయం వైద్యనాథాశ్రయం శ్రీపదాలంబనం వైద్యనాథాశ్రయం గంగామాగమాశ్రయే తుంగవైభవం సాగధర్మసిద్ధయే మంగళౌరవం గంగామాగమాశ్రయే తుంగవైభవం సాగధర్మసిద్ధయే మంగళౌరవం అత ద్విధా నిశ్రుతం బహువిధ క్షేత్రగం అథ ద్విధాని శ్రుతం బహువిధ క్షేత్రగం అథ నవ ద్వీపతో కాళికా గట్టతో అథ నవదీపతో కాళికా గట్టతో బహువిధ వ్యాప్తితో సాగరే సంగతం బహువిధ వ్యాప్తితో సాగరే సంగతం స్మరణత శాపి సచ్చిదానందదం స్మరణతశ్చాపి ద్రాక్షచ్చిదానందదం స్మరణత శాపి సచ్చిదానందదం చిదానందదం గంగామాగమాశ్రయే తుంగవైభవం సాగధర్మసిద్ధయే మంగళౌరవం గంగామాగమాశ్రయే తుంగవైభవం సాగధర్మసిద్ధయే మంగళౌరవం అత ద్విధా నిశ్రుతం బహువిధ క్షేత్రగం అథ ద్విధాని శ్రుతం బహువిధ క్షేత్రగం అథ నవ ద్వీపతో కాళికా గట్టతో అథ నవదీపతో కాళికా గట్టతో బహువిధ వ్యాప్తితో సాగరే సంగతం బహువిధ వ్యాప్తితో సాగరే సంగతం స్మరణతశ్చాపి సచ్చిదానందదం స్మరణతశ్చాపి సచ్చిదానందదం గంగామార్గమాశ్రయే తుంగవైభవం సాగధర్మసిద్ధయే మంగళౌరవం గంగామార్గమాశ్రయే తుంగవైభవం సాగధర్మసిద్ధయే మంగళౌరవం. స్తోత్రాలు పూర్తి అయిన తర్వాత అష్టవసువులలో ఒకడైన వసువు గంగాదేవిని ఇలా ప్రార్థించాడు. అమ్మ, మా ప్రార్థనను అంగీకరించినందుకు చాలా సంతోషం. నిజంగా నీకు ఉపకారం చేయాలని ఉంటే మేము పుట్టిన వెంటనే మమ్మల్ని గంగలో పడేశాయి. ఆ విధంగానైనా మేము భూలోకంలో ఎక్కువ కాలం ఉండే బాధను తప్పించుకుంటాం, త్వరగా మా లోకానికి చేరుకుంటాం అని ప్రార్థించారు.
వారు చేసిన ఈ ప్రార్థనకు కూడా గంగాదేవి అంగీకరించింది. వసువుల్లారా, మీలో ఒక్క కుమారుడు మాత్రం దీర్ఘాయుష్మంతుడై వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను అన్నది. For more videos like this, subscribe Big TV channel.